ప్రపంచ క్రికెట్ను కంట్రోల్ చేసే ఐసీసీ కూడా అప్పుడప్పుడు పరిస్థితులకు అనుగుణంగా రూల్స్ను మారుస్తూ కొత్త రూల్స్ను అయితే ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా రూల్స్ను చేంజ్ చేయడమే కాకుండా కొత్త రూల్స్ను కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో రూల్ను అయితే క్రికెట్ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఇది బ్యాటర్లకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐసీసీ తీసుకొచ్చిన ఈ రూల్ బ్యాటర్లకి అనుకూలంగా మారనుంది. ఐసీసీ తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటంటే స్టంపౌట్ విషయంలో ఐసీసీ పాత రూల్లో కీలక మార్పులు చేసింది. ఇంతకుముందు స్టంపింగ్ విషయంలో వికెట్ కీపర్ అప్పీల్ చేసినప్పుడు ఆన్ఫీల్డ్ ఎంపైర్లు పై ఎంపైర్కు అంటే థర్డ్ ఎంపైర్కు రిఫర్ చేసేవారు. దీంతో ఆ థర్డ్ ఎంపైర్ రీప్లేలో ఫస్ట్ అది క్యాచ్ అవుటా కాదా అని అల్ట్రాఎడ్జ్లో చెక్ చేసి తర్వాత స్టంప్ అవుటా కాదా అన్న విషయం తెలిపేవారు. అయితే ఐసీసీ కొత్తగా తెచ్చిన న్యూ రూల్ ప్రకారం ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో అది కనిపించదు. ఐసీసీ కొత్త రూల్ ప్రకారం ఫీల్డ్ ఎంపైర్ స్టంప్అవుట్కి రిఫర్ చేస్తే ఇక నుంచి థర్డ్ ఎంపైర్ కేవలం స్టంపింగ్ మాత్రమే చెక్ చేయాలి. బ్యాట్కు బంతికి తాకిందా లేదా అన్న విషయాన్ని చూడడు. ఆటగాళ్లు ఎక్కువ శాతం ఈ రూల్ను ఉపయోగించుకుంటున్నారని ఐసీసీ ఈ మార్పు తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త రూల్ గతేడాదే డిసెంబర్ 12 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మరి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.